జబర్దస్త్ కి ఒక కొత్త టీం వచ్చేసింది. పంచాయతీకి పెద్ద మనుషుల్ని పిలిచిన పోయి మీ అన్న వదినాలకు చెప్పుపో. ఇంకొంచెం మెల్ల విలువరాదు. కడుపులున్న పిల్ల కిందికి జారుతుంది కావచ్చు. కిందికి నువ్వు ఆగే అంత ఆగో పంటలేవు. మొగోడు అని మొలకలక పెడితే ఎలకను చూసి ఎల్లెలకలు పడ్డటని చేస్తుంది మొగోడు. ఓ బర్రదానా, ఓ బద్మాష్ దానా, బట్ట కలిసి మీదెత్తది. బండదానా అని పిలుస్తానేంది? నేను అర్రలున్నప్పుడు కాదే, ఆకిట్లకు వచ్చినాక మాట్లాడు. ఆకిట్లకు నువ్వు అర్రలుంటేంది, నా మొగుడు బర్రలుంటేంది. అరే తమ్ముడు, ఈ ఆడోళ్ళు బాబుల సినిమాలు శివగామి లెక్కరా. వాళ్ళ మాట వేసి ఆసనం అంటారు. మన మొగులు కనుక వాళ్ళ మాట వినకపోతే వేయాల్సిందే వెంకి ఆసనము. నా పేరు సహాయం అండి. స్నానం చేయకుండా ఉంటాను కానీ సహాయం చేయకుండా మాత్రం అసలు ఉండలేనండి. కాఫీ తాగకపోతే నాకు రోజే గడదు. ఐ లవ్ కాఫీ. ఏమండి ఆ కాఫీ నేనైతే ఏం చెప్తారు పంపేస్తా. దుర్మార్గుడా, ఓ 10 రూపాయలు ఉంటే ఇయ్యండి అయ్యా. నాన్న మందు తీసుకో. మీరు చల్లగా ఉండాలి సార్. ఇప్పుడు నీకు సాయం చేసా కదా నేను. అవును సార్. మరి తిరిగి ఇంకోటి సాయం చేయాలిగా. చేస్తాను సార్. ఏమే బట్టలు ఉతకడానికి గిన్నెలు తోడడానికి ఎవరు లేడాను కదా. అవునండి. ఈయన తీసుకెళ్ళు. నీ పేరేంటో? ఆయన పేరు మీనం పాకం. మీనమ్మ ముద్దు పేరు. పాకం నాకు ఇష్టమైంది. రోహిణి నా నక్షత్రము. అయ్యంగారు బేకరీలో కేకులు మేడం మీరు ఏమన్నా టీ తాగుతారా? எனக்கு టీ అలవాటే ఇల్లే. ఏ వద్దయ్యా అన్న ఎక్ కాఫీ కుడు. మీరేం తాగరన్నారు కదండి. టీ అలవాటు ఇల్లే. కాఫీ మింగుతా. ఒక అందాల రాసి, సుగుణాల రాసి, ఒక నెమలి పిల్లలాగా అలా అలా తాగుతూ ఉంటే ఎంత పెళ్లి చేసుకోకుండా అయ్యిందనడానికి ఏమైనా చాయిస్ ఉందా? చాట్ జీపీటీలో మీ ఫోటో పెట్టామనుకో సార్, మీరు ట్రంప్ గారితో ఫోటో దిగినట్లు కావాలంటే ట్రంప్ గారితో దిగినట్లు పెట్టి, సల్మాన్ ఖాన్ తో కావాలంటే సల్మాన్ ఖాన్ తో పెట్టి, అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు వస్తాయి సార్. అర్జెంట్ గా ప్రపంచంలో ఇలాంటి ఆడది ఉండకూడదు. ఎవర్రా ఇది? గ్రహాంతర వాసిలా ఉంది. అది నా కూతురు. నువ్వు ఇవి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల దాని పెళ్లి ఆగిపోయింది. దాని పెళ్లి ఆగిపోతే రేపు నన్ను ఎవరు చేసుకుంటారు? నిన్నెవడన్నా చేసుకుంటాడా రే? చచ్చిపోతా. బాగైందా? స్టేజ్ ఏదైనా, కంటెంట్ ఏదైనా ఈ అవ్వ తగ్గేదేలే అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. నా చిన్న కొడుకు బయట దేశంలో వచ్చి తెల్లగా అయిపోయినాడు. డాడీ హౌ ఆర్ యు? ఏంద్ర నా చిన్న కొడుకు ఇంగ్లీష్ లేదో చెప్తున్నాడా? ఏంద్ర అవులే అన్న వాడు. నైనా ఇంగ్లీష్ లో హౌ ఆర్ యు అంటే తిన్నామని అర్థం. ఒరేయుడు దుంపల్ తెగ. ఎవరు లోపల? ఎవరైతే నీకెందుకురా? చవండి రశ్మి నా అందం చూసి కుళ్ళుకున్నాదండి. నరకేమంటావా? చవండి కాలు నొప్పులుగా ఉందండి. నరకేమంటావా? ఎలక్షన్ రద్దు అయిపోయింది. దేనికబ్బా? పోలింగ్ బూత్ లో ఒకడు నా పెళ్ళాం చేయి కింకు పూసినాడు. అందుకే నరికేసిన. ప్రతి పెళ్ళం ఒకలాగే ఉండదు. ప్రతి రాజకీయ నాయకుడు ఒకేలాగా ఉండడు. ప్రతి స్కిట్ ఒకలా ఉండదు. ఈసారి స్కిట్
శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.